Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ కరెంట్లీ ఐఎమ్ ఎ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే అసలు కౌన్సిలింగ్లో కంప్లీట్ ప్రాసెస్ అసలు A to Z అసలు ఏమవుతుంది, సో మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఏమవుతుంది, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ మొత్తం డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు డౌట్స్ అని మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి. క్లియర్ కాకపోతే మీరు కామెంట్ సెక్షన్ అయితే అడగవచ్చు. అండ్ నెక్స్ట్ చాలా మంది కూడా డౌట్ ఏంటంటే కౌన్సిలింగ్లో ఎట్లా పెట్టుకోవాలి ఆర్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఆ తర్వాత సిఎస్ఎం పెట్టుకోవాలా, లేదంటే మళ్ళీ కాలేజ్ 1లో సిఎస్ఎం, కాలేజ్ 2లో సిఎస్ఎం, అసలు ఏ ఆర్డర్ పెట్టుకోవాలి. సో మీకైతే మొత్తం డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు యూస్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్ కేస్ మీరు ఈ ఇమాజినేషన్ ఉన్నారనుకోండి, నేను బీటెక్ ఏదో కాలేజ్ చదివేసి నాకు ఫస్ట్ టు ఫోర్త్ ఇయర్ ఎట్లా చదివేస్తే నాకు ఫోర్త్ ఇయర్ లోపు నా చేసి ఏదో ఒక జాబ్ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్ వచ్చేసి చెప్పేసి అస్సలు అనుకోకండి. ఇప్పుడు మార్కెట్ మొత్తం డౌన్ ఉంది కాబట్టి సో మీరు ఎంత మంచిగా చదివినా కూడా మీకు ప్లేస్మెంట్ వస్తారా అని చెప్పేసి గ్యారంటీ అయితే లేదు. సో మీకు ఇప్పుడు డౌట్స్ రేస్ అవుతూ ఉంటాయి, అసలు మనం ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎంత నేర్చుకుంటే మనకి హై పేయింగ్ జాబ్స్ వస్తాయి, సో అసలు మనకి ఎందుకు ఇట్లా తక్కువ ప్యాకేజ్ వస్తుంది, రిసెషన్ ఎందుకు అవుతుంది, 12-24 LP ప్యాకేజ్ లాంటి ఏం చేయాలని చెప్పేసి మీకు చాలా డౌట్స్ ఉండే ఉంటాయి మైండ్లో. సో మీకోసం మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒక ఫ్రీ అండ్ లైవ్ వెబినార్ అయితే కండక్ట్ చేపిస్తాను అనమాట. ఇది లైవ్ వెబినార్ కాబట్టి డెఫినెట్గా యూజ్ చేసుకొని జాయిన్ అయిపోయి, అంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి ఎంటర్ చేసేసి రిజిస్టర్ చేసుకుంటే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఆటోమేటిక్గా లింక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు. సో అసలు ఎందుకు అటెండ్ అవ్వాలి వెబినార్, ఈ వెబినార్ అటెండ్ అయితే మనకి యూజెస్ ఏంటని చెప్పేసి అనుకుంటారు కదా. మీకు ఈ వెబినార్ అనేది ఇంటెలిప్యాట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అనమాట. ఇంటెలిప్యాట్ అనేది ఏంటంటే ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ కి యూట్యూబ్ లో కూడా ఓవర్ 10 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యాజ్ వెల్ as దిస్ ప్లాట్ఫామ్ ఈస్ బీయింగ్ యూస్డ్ బై ఓవర్ 150+ కంట్రీస్ అండ్ 10 crore+ స్టూడెంట్స్ కూడా దీంట్లో రిజిస్టర్ అయ్యి మంచిగా వీలైతే స్కిల్స్ నేర్చుకొని మంచి హై పేయింగ్ జాబ్స్ తెచ్చుకోరు అనమాట. యాక్చువల్గా మనకి వెబినార్ లో ఏం చెప్తారు అంటే అసలు కరెంట్ జాబ్ మార్కెట్ సినారియో ఎట్లుంది, సో మనకి హై పేయింగ్ జాబ్స్ వస్తున్నాయా లేవా, అసలు ఎందుకు తక్కువ ప్యాకేజ్ వస్తున్నాయి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఏమేమి స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ కావాలి, సో మనం ఏం స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ నేర్చుకుంటే మనం క్రౌడ్లో స్టాండర్డ్ అవ్వగలుగుతాం. ఆ తర్వాత మీకు మంచి కెరియర్ గైడెన్స్ అయితే మంచి ఇస్తారు అనమాట. సో మీరు ఏం స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఫోర్త్ ఇయర్ లోపు ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పేసి మంచి కెరియర్ గైడెన్స్ ఇస్తారు. నెక్స్ట్ యూజ్ ఏంటంటే మీకు మంచి ఒక 12-24 LP ప్యాకేజ్ కావాలనుకోండి, ఒక హై పేయింగ్ ప్యాకేజ్. సో ఆ హై పేయింగ్ ప్యాకేజ్ కి మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక మంచి అవేర్నెస్ వస్తుంది అనమాట. సో ఒకసారి వెబినార్ అటెండ్ అయితే మాత్రం మీకు డెఫినెట్ యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఎంతమంది రిజిస్టర్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ చెప్పండి. సో నా కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అసలు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏమవుతుందని చెప్పేసి చెప్తాడండి. సో మనకు 3 phases ఉండని చెప్పాను కదా. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. సో మీకు ఫస్ట్లో, సెకండ్లో, థర్డ్లో మొత్తం సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. సో అసలు ఫస్ట్ ఫేజ్లో అసలు ఏం జరుగుతుంది అంటే TGMSET వెబ్సైట్ ఉంటుంది కదా. సో అక్కడ మీకు ఏంటంటే రివైజ్ నోటిఫికేషన్ ఇచ్చాడు. సో ఆ PDF డౌన్లోడ్ చేసుకోండి. PDF డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు క్లియర్గా డేట్స్ ఇచ్చాడు అనమాట. సో ఈ డేట్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్, సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్, ఎప్పుడని చెప్పేసి మొత్తం డీటెయిల్ మీకు అయితే ఇస్తారు అనమాట. డేట్స్ అనేవి 4th జూలైలో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టాలన్నమాట. సో మీరు కేటగిరీ బట్టి మీ ప్రాసెసింగ్ ఫీ అయితే మారుతుంటుంది. మీ కేటగిరీ మీకు తెలుసు కాబట్టి మీ కేటగిరీ తగ్గట్టుగా మీరు ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ కట్టిన తర్వాత మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. స్లాట్ ఎందుకు బుక్ చేసుకోవాలి, దీనివల్ల ఏం యూస్ అంటే మీకు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం చేయాలి అంటే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాకి వెళ్ళి మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి చూపించాలన్నమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలని చెప్పేసి మీరు ఆ పీడిఎఫ్లో ఉంటే కొంచెం చెక్ చేయండి. సో అసలు మెయిన్గా స్లాట్ బుక్ ఎందుకు చేసుకోవాలంటే దీనికోసం అనమాట. సో మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి మీ సర్టిఫికేట్స్ అన్ని చూపించాలి. ఎంసెట్ రాసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అందరూ ఒకటే రోజు ఒకటే టైం స్లాట్కి వెళ్తే వాళ్ళు వెరిఫై చేయడం కష్టం అయిపోతుంది. సో అందుకే మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో, మీరు అవైలబిలిటీ ఎప్పుడు ఉందో, సో మీరు ఆ టైం స్లాట్కి, ఆ డేట్కి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మీరు ఆ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకోండి, దూరం పెట్టుకోకండి. మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏది ఉందో అక్కడ పెట్టుకోండి. నేనైతే నా టైంలో రామంతపూర్ పెట్టుకున్నాను అనమాట. మీరు ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీ అదే రోజు అదే టైం స్లాట్కి అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక నోటీస్ బోర్డ్ లాగా పెడతారు అనమాట. మొత్తం ఒక పేపర్ పెట్టేసి పేస్ట్ చేస్తారు. సో మీరు ఆర్డర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అన్ని పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేస్తే వాళ్ళైతే వెరిఫై తీసుకుంటారు. సో వాళ్ళకి 2 to 3 జిరాక్స్ కాపీస్ చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకసారి పీడిఎఫ్లో చెక్ చేయండి. సో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో దానికి ప్లస్ 1 or 2 ఎక్స్ట్రా సీట్స్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది డెఫినెట్గా. సో ఇప్పటివరకు మనం ఏం చేసినామంటే సో మీ కేటగిరీకి ఎంత ఫీజు ఉందో చూసేసి ఆ ఫీజు కట్టేస్తాం. ప్రాసెసింగ్ ఫీ కట్టేసిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు. ఆ పర్టికులర్ డే రోజు మీరు ఏదైతే టైం స్లాట్ బుక్ చేసుకోరో ఆ టైం స్లాట్కి ముందే మీరు సెంటర్లో ఉండాలన్నమాట. హెల్ప్ లైన్ సెంటర్లో ఉన్నట్లయితే మీరు మీ టైం వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చేసి రావచ్చు. సో సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత మీరు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ క్రూషియల్ ఫీజ్ అనమాట. ఇదే మనకి వెబ్ ఆప్షన్స్ ఫీజ్. ఈ వెబ్ ఆప్షన్స్ ఏం చేస్తామంటే మనం కాలేజ్ లిస్ట్ అని ఇస్తాం అనమాట. ఈ కాలేజ్ లిస్ట్ అని సబ్మిట్ చేస్తే మనకి మన ర్యాంక్ తగ్గట్టుగా ఒక బెస్ట్ కాలేజ్ అయితే అలొకేట్ అవుతుంది అనమాట. ఇదంతా ఎవరు అలొకేట్ చేస్తారంటే మెషిన్ అలొకేట్ చేస్తుంది. మనకు డిఫాల్ట్ సిస్టమ్ ఉంటుంది, ఒక మెకానిజం ఉంటుంది. సో దాన్ని బట్టి ఆటోమేటిక్గా అలొకేట్ అయిపోతుంది. మనకి హ్యూమన్స్ కానీ లేకపోతే మన నార్మల్ మనుషులు ఎవరు చేయరు. సో డిఫాల్ట్గా మెషిన్ చేస్తుంది కాబట్టి మనకి కరెక్ట్గా జరుగుతుంది, లీగల్గా జరుగుతుంది అంతా. దీని గురించి మీరు పెద్ద టెన్షన్ పడాల్సింది ఏముండదు. ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి మీకు చాలా మంది డౌట్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ మైండ్లో ఏదో ఒకటి క్లారిటీ పెట్టుకోండి.
మీరు కాలేజ్కి ప్రయారిటీ ఇస్తారా లేదంటే బ్రాంచ్కి ప్రయారిటీ ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్కి ప్రయారిటీ ఇచ్చారు అనుకోండి. సో మీరు కాలేజ్కి ప్రయారిటీ ఇస్తే మీరు ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలంటే జేఎన్టీయూలో సిఎస్సి స్పెషలైజేషన్ ఐటీ ట్రిపుల్ ఈసీ అట్లా పెట్టుకోండి, కట్ ఆఫ్ వైస్ పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఓయూలో కూడా సిఎస్సి స్పెషలైజేషన్ ఈసీ ట్రిపుల్ అట్లా పెట్టుకోండి. ఇన్కేస్ మీకు ట్రిపుల్ ఇంట్రెస్ట్ లేకపోతే ట్రిపుల్ తీసేసాడు, ఓన్లీ సిఎస్ఎం ఆ స్పెషలైజేషన్ పెట్టుకోండి, ఈసీ పెట్టుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ అట్లనే సిబిఐటి, నెక్స్ట్ సివిఆర్, నెక్స్ట్ విఎన్ఆర్, కేఎంఐటి, వర్ధమాన్, గోకురాజు. సో ఇట్లా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదు నాకు కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, ఫస్ట్ జేఎన్టీయూ సిఎస్సి సిఎస్ఎం, ఓయూ సిఎస్సి సిఎస్ఎం, సిబిఐటి సిఎస్సి సిఎస్ఎం, సో అట్లనే విఎన్ఆర్, సివిఆర్, కేఎంఐటి, వర్ధమాన్, గోకురాజు, సో ఎంబీఎస్ఆర్ ఇట్లా. సో మీరు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కట్ ఆఫ్ వైజ్గా మీరు కాలేజ్ అయితే లిస్ట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీకు సిఎస్సి స్పెషలైజేషన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మీరు ఫస్ట్ స్పెషలైజేషన్ ప్రయారిటీ ఇవ్వచ్చు. అంటే జేఎన్టీయూ స్పెషలైజేషన్, నెక్స్ట్ జేఎన్టీయూ సిఎస్సి, ఓయూ సిఎస్సి స్పెషలైజేషన్, ఓయూ సిఎస్సి, సిబిఐటి సిఎస్సి స్పెషలైజేషన్, సిబిఐటి సిఎస్సి. మీకు స్పెషలైజేషన్ ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు టాప్లో పెట్టుకోవచ్చు, కింద సిఎస్సి పెట్టుకోవచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏది వచ్చినా ఓకే, కానీ సిఎస్సి కొంచెం మోర్ ప్రయారిటీ అనుకుంటే మీరు సిఎస్సి సిఎస్ఎం పెట్టుకోవచ్చు. అంటే సిఎస్ఎం ఒకటే కాదు, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీకైతే వెబ్ ఆప్షన్స్ పైన ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాం. మనం వెబ్సైట్కి వెళ్ళి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకి కాలేజ్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట, కాలేజ్ కోడ్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ సివిఆర్ తీసుకోండి, సివిఆర్ ఉన్నప్పుడు అక్కడ కాలేజ్ కోడ్ సివిఆర్ ఉండదు, సివిఆర్హెచ్ అని ఉంటుంది. ఇప్పుడు గోకురాజు రంగారాజు తీసుకుని అనుకోండి, సో మనకి చాలా మంది జిఆర్ఐఈటీ అని చెప్పేసి ఏదో అనుకుంటుంటారు, కానీ అక్కడ జీ ట్రిపుల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇట్లా మనకి డిఫరెంట్ కాలేజ్కి డిఫరెంట్ కోడ్ నేమ్స్ అయితే ఉంటాయి అనమాట, కాలేజ్ కోడ్ నేమ్స్ అయితే ఉంటాయి. సో అందుకే కాలేజ్ కోడ్ నేమ్ బేస్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరైతే ఆ కాలేజ్ లిస్ట్ మొత్తం నా మైండ్లో ఉంది, లేకపోతే నా పీడిఎఫ్లో ఉంది, ఫోన్లో చెప్పేసి అసలు అనుకోకండి. అట్లా మీరు ఫోన్లో వేసి పెడితే మాత్రం మీకు చాలా మిస్టేక్స్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మంచి ఒక A4 షీట్ తీసుకొని ఆ A4 షీట్లో మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కదా, మీరు కాలేజ్ వైజ్ ఇస్తారా లేదంటే బ్రాంచ్ వైజ్ ఇస్తారా ప్రయారిటీ. సో ఆ ప్రయారిటీ తగ్గట్టుగా జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, సివిఆర్, కేఎంఐటి, గోకురాజు, వర్ధమాన్ ఇట్లా అని చెప్పేసి ఎంబీఎస్ఆర్ అని చెప్పేసి సో మీరు మొత్తం లిస్ట్ తయారు చేసుకోండి. హార్డ్ కాపీ నాకు డెఫినెట్గా, నేను కూడా నా టైంలో మొత్తం లిస్ట్ రాసుకొని నేను ఆప్షన్స్ అయితే ఇచ్చినమాట. సో అట్లా చేస్తే మీకు మిస్టేక్స్ ఛాన్స్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆ వెబ్ ఆప్షన్స్ టైంలో మీరు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో ఉన్నారు, ఆదిలాబాద్ నుండి మీకు హైదరాబాద్ కాలేజ్ కావాలనుకోండి, సో మీకు సెలెక్ట్ చేసుకోవాలి కదా, హైదరాబాద్ చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి ఇట్లా అని చెప్పేసి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే ఆ డిస్ట్రిక్ట్ కాలేజ్ అన్ని మీకు డిస్ప్లే చేస్తారు అనమాట. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోకపోతే మీకు అక్కడైతే డిస్ప్లే కావు కాలేజ్ అయితే. సో అందుకే మీరు అన్ని చూసుకోండి, ఏ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో చూసుకోండి. ఆ డిస్ట్రిక్ట్ తగ్గట్టుగా మీరు ఆ డిస్ట్రిక్ట్ పెడితేనే మీకు కాలేజ్ డిస్ప్లే అవుతుంది. సో మీరు జస్ట్ హైదరాబాద్ ఒకటే సెలెక్ట్ చేసుకొని నాకు హైదరాబాద్లో ఉన్న కాలేజ్ మాత్రమే వస్తుంది, నాకు జేఎన్టీయూ రావట్లేదు, లేకపోతే వీనర్ రావట్లేదు, సిబిఐటి ఆప్షన్ లేదు నా వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో అని చెప్పేసి అనుకోకండి. మీరు అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ముందే సెలెక్ట్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి అక్కడ చెప్పండి కాలేజ్ కోడ్స్ ఉంటాయి. సో కాలేజ్ నేమ్స్ ఉండవు, ఆ కాలేజ్ కోడ్స్ కూడా మీరు మంచిగా గుర్తుపెట్టుకొని పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. సీట్ అలిగేషన్ ఎట్లా జరుగుతుందంటే నేను ఆల్రెడీ చెప్పిన, మీకు మెషిన్ చేస్తుందని చెప్పేసి చెప్పిన. సో మెషిన్ ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కాలేజ్ లిస్ట్ ఉన్నాయి అనుకోండి. సో కాలేజ్ 1, కాలేజ్ 2, కాలేజ్ 3, సో అప్ టు కాలేజ్ 10 ఈ కాలేజ్ లిస్ట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీరు 1000 మెంబర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్ ఎవరైతే ఎంసెట్ రాశారు 1000 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఈ 1000 మెంబర్స్ని ఈ 10 కాలేజ్లో అలొకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మెషిన్ ఎట్లా అలొకేట్ చేస్తుంది అంటే మనకి సీట్ అలొకేషన్ అయ్యే ముందు ఎవ్రీ కాలేజ్లో మనకి ఈ కేటగిరీ వైజ్గా సీట్స్ అనేవి డివైడ్ చేసి ఉంటాయి అనమాట. ఈ కేటగిరీ కూడా మనకు ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ బట్టి పర్టికులర్గా మనకి సీట్స్ అయితే ఫిక్స్ అయితే నేను జస్ట్ ర్యాండమ్గా చెప్తాను మీకు అర్థం కానీ. కాలేజ్ 1లో ఓసీ కేటగిరీ ఒక 10 to 20 సీట్స్ ఫిక్స్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ బీసీకి ఒక 50 to 60 సీట్స్ ఫిక్స్ అని ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీకి ఒక 10 సీట్స్, ఎస్టీకి ఒక 10 సీట్స్, మైనారిటీకి ఒక 10 సీట్స్ చెప్పేసి ఫిక్స్ చేసి ఉంటారు. ఇట్లా నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిక్స్డ్ ఉంటాయి. సో ప్రతి కాలేజ్కి కేటగిరీ వైజ్గా నెంబర్ ఆఫ్ సీట్స్ డివైడ్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు మెషిన్ ఎట్లా అలొకేట్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోరా లేదా, ఇన్ కేసు పెట్టుకుంటే ఓకే, పెట్టుకోకపోతే అసలు అతనికి అలొకేషన్ జరగదు. ఇప్పుడు నెక్స్ట్ ర్యాంక్ 2, ర్యాంక్ 3 అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళు ఎవరు పెట్టుకోవచ్చు, టాప్ 10, టాప్ 100 ఎవరు పెట్టుకోరు, వాళ్ళు మెయిన్స్ ఐఐటీస్కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000th ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో 1000th ర్యాంక్ వచ్చిన అతను ఫస్ట్ కాలేజ్ పెట్టుకుంటాడు. సో అతని కేటగిరీ చూస్తారు ఫస్ట్, అతని కేటగిరీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఉంది. సో ఓసీకి ఆ పర్టికులర్ కాలేజ్లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయిపోయినాయి, 0 సీట్స్ ఫిల్ అయిపోయినాయి అంటే 20 సీట్స్ ఉన్నాయి ఓసీకి. సో అతను ఏం చేస్తుంది, డైరెక్ట్ మెషిన్ అనేది ఆ ఫస్ట్ పర్సన్కి ఆ ఫస్ట్ కాలేజ్లో ఓసీ కిందకి అలొకేట్ చేసేస్తుంది. నెక్స్ట్ అట్లనే 1001 ర్యాంక్ అతను ఉన్నాడు. సో 1001 ర్యాంక్ అతను ఏ కాలేజ్ పెట్టుకుని చూస్తారు. సో అది కూడా ఫస్ట్ కాలేజ్ పెట్టుకుని అనుకోండి. సో ఫస్ట్ కాలేజ్లో అతని కేటగిరీలో సీట్స్ ఉన్నాయా లేవా, సీట్స్ ఉంటే ఇచ్చేస్తాం అన్నమాట మెషిన్, లేదంటే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోతుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 5000 ర్యాంక్ వచ్చింది. సో 5000 ర్యాంక్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అనుకోండి, మీరు ఆప్షన్స్ ఎట్లా పెట్టుకుంటారు, కాలేజ్ 1 సిఎస్సి, కాలేజ్ 2 సిఎస్సి, కాలేజ్ 3 సిఎస్సి, సో అప్ టు కాలేజ్ 10 సిఎస్సి పెడతారు. సో మెషిన్ ఏం చేస్తుంది, కాలేజ్ 1 సిఎస్సి చూస్తుంది,
ఓకే కాలేజ్ 1 సిఎస్సి ఇక్కడ చూస్తుంది నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే 20 సీట్స్ ఉన్నాయి బీసీబీకి, బట్ అన్ని ఫిల్ అయిపోయినాయి, సో అతనికి రాదు. నెక్స్ట్ కాలేజ్లో చెక్ చేస్తాం మీ కేటగిరీకి ఉన్నాయా లేవా, ఉంటే అలకేట్ చేస్తే లేదంటే లేదు. సో కాలేజ్ 3 ఫిల్ అయిపోయింది, కాలేజ్ 4 ఫిల్ అయిపోయింది, కాలేజ్ 5 కూడా ఫిల్ అయిపోయింది. సో నెక్స్ట్ కాలేజ్ 6లో మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయా లేవా, ఓకే సీట్స్ ఉన్నాయి, సో అప్పుడు మీకు అలకేట్ చేస్తాం అనమాట. సో ఇట్లా మనకి కాలేజ్ అయితే అలొకేషన్ జరుగుతుంది మన ప్రాసెస్ అయితే. ఈ వెబ్ ఆప్షన్స్ కూడా మనకి అన్లిమిటెడ్ టైం ఉండదు, ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోపల మీరు చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం డెడ్లైన్ అయిపోయింది అనుకోండి, ఆ డెడ్లైన్ అయిపోగానే మీకు ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. సో మీరు ఓపెన్ చేసి మీరు చేంజ్ అయితే చేసుకోలేరు. సో చేంజ్ చేసుకోలేకపోతారు కాబట్టి మీకు నెక్స్ట్ డేనే మీకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ ఏంటంటే మీకు అసలు ఏ కాలేజ్ అలొకేట్ అని చెప్పేసి క్లియర్గా ఒక పీడిఎఫ్ ఇస్తారు అనమాట. ఆ పీడిఎఫ్ ఏమంటారు అంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి అంటారు. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో ఏంటంటే మీకు ఏ కాలేజ్ అలొకేట్ అయింది, మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీ ర్యాంక్, మీ ఫాదర్ నేమ్ అవన్నీ ఉంటాయి. అట్లా మీకు ఏ కాలేజ్ సీట్ అలొకేట్ అయింది, మీరు ఎంత ఫీజ్ పే చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు ఫీ రింబర్స్మెంట్ ఉంటే ఆ ఫీ రింబర్స్మెంట్ ప్రకారం మీకు ₹0 పేయబుల్ అని చెప్పేసి ఇస్తారు. సో మీరు ఎంత ఉంటే అంత పే చేయాల్సి ఉంటుంది. యాజ్ మై ఫాదర్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో నేనైతే ఫుల్ ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది కాలేజ్కి అయితే. బిలో 10th ర్యాంక్ వచ్చినప్పుడు నేనైతే ఫుల్ ఫీజ్ కట్టేసిన, చెప్పాను గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి. సో దానివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఏదో కాలేజ్లో సీట్ అలొకేట్ అయిపోయింది, సో ఎంతో అంత అమౌంట్ ఇస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 10th ఎబో వచ్చింది అనుకోండి, 35K ఫీ రింబర్స్మెంట్ ఉంటుంది. సో 35K ఎక్స్క్లూడ్ చేసేసి మీకు రిమైనింగ్ అమౌంట్ అయితే ఇస్తారన్నమాట పీడిఎఫ్లో. ఆ రిమైనింగ్ అమౌంట్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ కట్టేసిన తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో, ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోలేదో, సో వాళ్ళ కోసం మళ్ళీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ చేసుకుంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్ అవసరం లేదు చేసుకోవడం. ఫస్ట్ కౌన్సిలింగ్లో మిస్ అయిన వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ స్లాట్ బుకింగ్, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంత ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ కూడా మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఈ సెకండ్ కౌన్సిలింగ్లో ఏ ఆర్డర్ ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకోరు. ఫస్ట్ కౌన్సిలింగ్ ఏంటంటే 10th కాలేజ్ వచ్చింది అంటే 1 2 3 4 5 6 7 8 9 10 కాలేజ్ వరకు సిఎస్సి పెట్టుకోరు. సో 10th కాలేజ్లో సిఎస్సి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఏం పెడతారు అంటే టాప్ 9 పెడతారు. టాప్ 9 అవుతుందా, టాప్ 9 పెడతారు అనమాట. 10th కాలేజ్ కూడా పెట్టద్దు, ఎందుకంటే 10th ఆల్రెడీ వచ్చింది మీకు. సో 10th పెట్టద్దు, టాప్ 9 పెట్టాలి. సో మీకు డౌట్ ఉంటుంది, ఇప్పుడు నేను 1 lakh ఫీజు కట్టిన KMITకి, నాకు సెకండ్ కౌన్సిలింగ్లో CVR CSM వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి. CVR ఫీజు ఎక్కువ ఉంటుంది. సో 1,15,000 ఉండే అప్పుడు. సో 1,15,000 ఉండే అప్పుడు నాకు KMIT 1 lakh ఉండే. సో ఆటోమేటిక్గా 1 lakh అనేది CVRకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది, 15,000 ఉంది. సో 15,000 మళ్ళీ ఎక్స్ట్రా కట్టినా అనమాట. సో అట్లే ఫర్ ఎగ్జాంపుల్ మీకు KMITలో 1 lakh ఉంది, CVR ఫీజు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 90,000 ఉంది అనుకోండి. సో మీకు 10,000 తక్కువ ఉంది కదా, సో 10,000 అనేది మీరు ఎక్స్ట్రా పే చేసారు ఆల్రెడీ. సో ఆటోమేటిక్గా మీకు అయితే క్రెడిట్ అయిపోతుంది 10,000. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫీజు గురించి అయితే. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకో డౌట్ ఏమొస్తుంది అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ అలొకేట్ అయింది, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే ఆ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ ఉంటుందా ఉండదా అనిపిస్తుంది మీకు. సో సెకండ్ కౌన్సిలింగ్లో మీకు కాలేజ్ అలొకేట్ అయితే సో అప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ బ్యాక్ అయితే రాలేరు అనమాట. సో మీరు అందుకే డిసైడ్ అయ్యాలి, నాకు ఈ కాలేజ్లో నాకు కావాల్సిన బ్రాంచ్ వచ్చేసింది అనుకున్నప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొద్దు అసలు. ఇన్ కేసు వెళ్ళారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం రాదు సెకండ్ కౌన్సిలింగ్లో, ఫస్ట్ కౌన్సిలింగ్లో మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి, సెకండ్ థర్డ్లో చాలా కష్టం అట్లా రావడం. ఇన్ కేసు బై మిస్టేక్లో లక్లో వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీరైతే బ్యాక్ అయితే రాలేరు అనమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, జస్ట్ మీరు 5,000 బార్డర్లో పెట్టేస్తారు, ఓన్లీ CVR VNR ఈ కాలేజ్ పెడతారు. అట్లా పెట్టకండి, అన్ని పెట్టండి, JNTU పెట్టండి, OE పెట్టండి, CBIT పెట్టండి, VNR పెట్టండి, CVR, సో మీకు పాసిబుల్ అయిన కాలేజ్ అన్ని పెట్టండి. మీకు అఫ్కోర్స్ రావు అవి, బట్ స్టిల్ పెట్టండి, ఎందుకంటే మీకు లక్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అయితే కొంచెం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి, అసలు సీట్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి సో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీకు రాని కాలేజ్ కూడా పెట్టండి. ఇంకా కింద కాలేజ్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 60,000 కట్ ఆఫ్ ఉందా ఉంటాయి, అవి మీకు ఎట్లా మీకు అవసరం లేదు, మాకు టాప్లో వచ్చేస్తుందని చెప్పేసి కింద పెట్టకుండా ఉండకండి, అవి కూడా పెట్టండి. బికాస్ నేను నా ఎంసెట్ కౌన్సిలింగ్లో నాకు 5,000 ర్యాంక్ వస్తే నేను ఆల్మోస్ట్ 120+ ఆప్షన్స్ పెట్టినా, 120 200 ఆప్షన్స్ పెట్టుంటాను నేను JNTUలో EC OEలో ట్రిపుల్ అవన్నీ పెట్టాను అనమాట. అవన్నీ ఎప్పుడు పెట్టిన లాస్ట్లో పెట్టినా. ఇప్పుడు నాకు కావాల్సిన కాలేజ్ టాప్లో పెట్టుకున్నా, CSC CSM అని చెప్పేసి నాకు కావాల్సిన ఆర్డర్ అయితే టాప్లో పెట్టుకున్నా. లాస్ట్లో ఏంటంటే నాకు EC ట్రిపుల్ మెకానికల్ సివిల్ అన్ని పెట్టాను అనమాట నేను. బికాస్ పెడితే మీకు పోయేదైతే ఏముండదు కదా. సో అందుకే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీ పైన కాలేజ్ పెట్టండి, మీ రేంజ్లో వచ్చే కాలేజ్ పెట్టండి, మీ కింద కాలేజ్ కూడా పెట్టండి, మీకు ఇష్టమైన బ్రాంచెస్ పెట్టండి, ఇష్టం లేని బ్రాంచెస్ కూడా పెట్టండి. సో మీకు లక్ ఉండి మీ కాలేజ్ ఓవర్ పెట్టుకోకపోతే వచ్చేస్తుంది. ఇన్ కేసు మీకు లక్ లేదనుకోండి, అసలు ఏ కాలేజ్ అలొకేట్ కాకుండా పోతుంది, ఇన్ కేసు ఏం ఆప్షన్స్ పెట్టకపోతే. సో అందుకే మీరు ఇష్టం లేదు కూడా పెట్టుకోండి. ఇన్ కేసు మీ బ్యాడ్ లక్ ఉండి పైన కాలేజ్ అలొకేట్ కాలేదు, కింద కాలేజ్ అలొకేట్ అయింది, సో మీకు ఇష్టం లేదు కాలేజ్ అయినా మీకు అలొకేట్ అయింది, అట్లీస్ట్ మీకు ఇక్కడ కాలేజ్ అలొకేట్ అయింది కాబట్టి హ్యాపీగా ఉండాలి ఇంకా. సో దాట్స్ రీజన్ మీరు మాక్సిమం కాలేజ్ పెట్టుకోండి, మాక్సిమం కాలేజ్ పెట్టుకుంటేనే సో మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్. సెకండ్ కౌన్సిలింగ్ కూడా సాటిస్ఫై కాకపోతే మీరు డైరెక్ట్ థర్డ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. థర్డ్ కౌన్సిలింగ్ కూడా మాక్సిమం తక్కువ ఉంటాయి సీట్స్, ఇన్ కేసు ఒక 1% 2% ఛాన్స్ ఉంటుంది రావడానికి. ఆ తర్వాత కూడా సీట్స్ మిగిలితే అప్పుడు మీకు స్పెషల్ కౌన్సిలింగ్ అనేది కనెక్ట్ చేస్తారు అనమాట. స్పెషల్ కౌన్సిలింగ్ ఏంటంటే ఆ మిగిలిపోయిన సీట్స్ అని ఫిల్ చేయడానికి ఈ స్పెషల్ కౌన్సిలింగ్ అయితే కనెక్ట్ చేస్తారు. బట్ చెప్పలేము ఇది ఎవ్రీ ఇయర్ కనెక్ట్ చేస్తారో చెప్పలేము. సో మీకు సీట్స్ అవైలబిలిటీ బట్టి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెప్పడం మర్చిపోయిన ఏంటంటే, మీరు సెకండ్ కౌన్సిలింగ్ అయిపోగానే మీరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో CVR వచ్చింది అనుకోండి, సో మీరు CVR కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతుంటాయో అవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్కి వెళ్ళి. మీరు సబ్మిట్ చేస్తేనే
మీరు థర్డ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఎలిజిబుల్ గారు. ఆ పీడిఎఫ్లో మొత్తం నీట్గా ఇచ్చారు, ఒకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. సో ఇదనమాట ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే. సో మీరు ఒకవేళ స్పెషల్ కేటగిరీ అయితే మీకు సపరేట్ ఉంటుంది కౌన్సిలింగ్ సెంటర్స్ అయితే. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇదనమాట మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే. ఫస్ట్ ఫేజ్ ఏమవుతుంది, సెకండ్ ఫేజ్ ఏమవుతుంది, థర్డ్ ఫేజ్ ఏమవుతుంది. సో మాక్సిమం కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. కాలేజ్ వైజ్ ప్రయారిటీ ఇస్తారా లేదంటే బ్రాంచ్ వైజ్ ప్రయారిటీ ఇస్తారా డిసైడ్ అవ్వండి, దాన్ని బట్టి ఇచ్చుకోండి. సో ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ ఆన్ దిస్ టాపిక్. నెక్స్ట్ టైం వీడియో కావాలంటే మీరు సజెస్ట్ చేయొచ్చు, మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.